యెస్ ట్రేడర్స్ గుడ్ మార్నింగ్. మన మంత్లీ లెవెల్స్‌లో చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్‌గా అప్‌సైడ్ మిడిల్ మనం సెప్టెంబర్ ఫస్ట్‌లో చెప్పుకున్నాం ఒకసారి. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి చూడండి. సెప్టెంబర్ స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం. ఒక వీడియో ఉంది. ఆ వీడియో అబ్జర్వ్ చేయండి. అనాలిసిస్ వీడియో. మనం మంత్లీ లెవెల్స్ ప్రకారం మిడిల్ ఆఫ్ పైన ఉంటే మనకి డైరెక్ట్‌గా 25, 400, 450 వరకు వెళ్తుందనుకున్నాము. కాకపోతే ఇది 3 ఎంతవరకెళ్ళింది 460 వరకెళ్ళింది. 450 వరకు. మనం ఎగ్జాక్ట్‌గా ఇదే పాయింట్ చెప్పుకున్నాం. కాకపోతే 455 ఎంతో చెప్పుకున్నాం. 480 ఎంతో చెప్పుకున్నాము. ఆ వీడియో చూడండి. ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచే రివర్స్ అయింది. ఇది ఎందుకు అక్కడి నుంచే రివర్స్ అయిందంటే, ఈ ఈ డాటెడ్ లైన్స్ ఏంటంటే, మనం 2 రకాలుగా వేసుకుంటాం. లాస్ట్ వీక్‌కి ఎవ్రీ డే లాస్ట్ వీక్‌కి వీక్లీ వైస్‌గా యేసుకుంటేనేమో డే లాస్ట్ వీక్ యేసుకుంటాం. వీక్ లాస్ట్ డేకి యేసుకుంటాం. మంత్లీ వైస్ యేసుకుంటేనేమో మంత్ లాస్ట్ వీక్‌కి యేసుకుంటాం. ఒక వీక్ ముందే. లాస్ట్ మ వీ మంత్‌లో లాస్ట్ వీక్‌కి మనం ఐలో వేసుకుంటాం అనమాట. మన ఫార్మేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. సక్సెస్‌ఫుల్‌గా వర్కౌట్ అయితున్నాయని, ఎక్సలెంట్ అని. ఓకే. అందరికీ థాంక్ యూ. అదే ఈ ఈ మంత్‌లో ఏం జరిగింది ఒకసారి చూడండి. ఈ మిడిల్ ఆఫ్ పైన ఉంటే మనకు డైరెక్ట్‌గా ఈ హై గూడా దాటి పైకెళ్ళొచ్చు. కాకపోతే మనకి ఎంట్రీస్ గూడా దొరకకుండొచ్చు. డైరెక్ట్‌గా గ్యాప్ అప్ అవుతూ వెళ్ళొచ్చని గూడా జెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా అదే విధంగా వెళ్ళిపోయింది. డైరెక్ట్‌గా మనకి ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో అప్ సైడ్ వెళ్ళిన తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది. డౌన్ సైడ్ రావడానికి అని జెప్పుకున్నాం. అదే రకంగా సపోర్ట్ తీసుకుంటుంది. స్ట్రాంగ్‌గా బ్రేక్ డౌన్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్. సెప్టెంబర్ 19థ్ మనకు బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఇప్పటి వరకు మనకు డైరెక్ట్‌గా వచ్చేసింది. మళ్ళీ మిడిల్ పాయింట్ దగ్గరికి వచ్చింది. ఒకవేళ ఈ మిడిల్ పాయింట్ మనకు బ్రేక్ కాకుండా అప్ సైడ్ సస్టైన్ అయితే ఇక్కడ పైననే సస్టైన్ అయితే అప్ సైడ్ చూడొచ్చు మళ్ళీ అప్ సైడు. ఎందుకు సస్టైన్ అయ్యి పైకి చూడొచ్చు అంటే దసరా మూవ్‌మెంట్ ఇప్పుడు దసరా ఉంది గదా! ఈ వీక్ దసరా ఉంది గనుక ఒకవేళ అప్ సైడు తీసుకునే ప్రయత్నం చేస్తుంది మళ్ళీ. ఈ 25,000 మళ్ళీ నియర్ బై 25,000 గనుక ఒకవేళ ఇక్కడ ఈ మిడిల్ ఆఫ్ పైన అంటే 24/7 13 దగ్గర ఇక్కడ సస్టైన్ అయితే ఈ వీక్ ఈరోజు ఉంది గదా! ఫ్రైడే. ఈ ఫ్రైడే ఇక్కడ సస్టైన్ అయిందంటే మాత్రం మళ్ళీ మండే ఒకవేళ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మండే ఎక్కడ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటే ఈ హై మనం ఏదైతే ఈ బ్లూ లైన్స్ హై ఉంది గదా! ఈ హై పైన గ్యాప్ అప్ అయితే మాత్రం నెక్స్ట్ వీక్ మొత్తంగా బుల్లిష్‌గా ఉండొచ్చు. లేదు ఒకవేళ ఈ మిడిల్ ఆఫ్ కింద గనుక సస్టైన్ అయితే మాత్రం నా నెక్స్ట్ వీక్ కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే ఒకవేళ పండగ రోజుకి ఒకవేళ మనకి ఏంటి సెలవు ఉంటే మాత్రం ఆఫ్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. ఈ పండగకి ఎటు కదులుతుందనేది. ఆ తర్వాత మళ్ళీ ఈ 24,400 కింద మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడి వరకు. 24,023 వరకు ఒక లెవెల్. ఆ తర్వాత కింది లెవెల్ 23,0 ఆహ్, 23,400 వరకు. ఈ లెవెల్స్ ఈ వీక్ వరకు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది మంత్ ఎండ్ వీక్ గదా! ఇంకా మంత్ ఎండ్ వీక్ ఇప్పుడు ఎప్పుడుంది? సెప్టెంబర్ 30 వరకు ఉందనుకుంటా. సెప్టెంబర్ 30 వరకు ఈ లైన్స్ పనిచేస్తాయి. మనం ఏదైతే వేసుకుంటున్నామో అంతలోపు ఒకవేళ స్పీడ్‌గా వచ్చేసి ఈ ఇది ఉంది గదా! ఈ వీకు 24,400 కింద బ్రేక్ అయితే మాత్రం ఈ వీక్ 400 కింద ఎప్పుడు ఈ సెప్టెంబర్ 30 లోపు ఇప్పుడు గాదు. ఈ రోజు వరకు ఈ వీక్ వరకు చూడాలంటే మాత్రం 24/7/13 వరకు మాత్రమే చూడాలి. మనం ఏమనుకుంటున్నాం అంటే మనం తీసుకుంటున్న లైన్స్ ఏ రకంగా వర్కౌట్ అయితున్నాయో ఒకసారి గమనించండి ఖచ్చితంగా. మనం లైన్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ కిందికి రావట్లేదసలు చూడండి. ఈ మిడిల్ ఆఫ్ పైన బ్రేక్ అయింది. అప్ సైడ్ ఇచ్చిన తర్వాత గూడా మళ్ళీ కిందికొచ్చింది. సస్టైన్ అయింది ఇక్కడ. రీటెస్ట్ చేసింది. అప్ సైడ్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్. మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ సపోర్ట్ గూడా తీసుకోలేదు చూడండి. డైరెక్ట్‌గా బ్రేక్ అయింది. మళ్ళీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. కానీ వెంటనే అక్కడే సస్టైన్ అయింది చూడండి. ఆ పాయింట్‌లోనే సస్టైన్ అయింది. మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ గూడా బ్రేక్ డౌన్ అయింది. ఈ నెక్స్ట్ లెవెల్ వరకు రావాల్సిందే ఖచ్చితంగా. ఒకవేళ రాలేదు అంటే మాత్రం ఇక్కడే సస్టైన్ అయితుందంటే మాత్రం మళ్ళీ అప్ సైడ్ చూడాల్సి ఉంటుందన్నమాట. అది.
మనం తీసుకునే లెవెల్స్ ఎగ్జాక్ట్‌గా పర్ఫెక్ట్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయితున్నాయో మీరు గూడా గమనించండి. గమనించిన తర్వాత ఛానెల్ సబ్స్క్రైబ్ జేయండి. 10 మందికి రీచ్ అయ్యేటట్టుగా గూడా ఆహ్, ఏంటి షేర్ చేయండి. ఇవే లైన్స్‌ని ఒకసారి మనం డేలో జూసుకుందాం. ఈ వీక్ ఏమైందనేది. ఈ వీక్ ఫ్రైడేకి గదా! లాస్ట్ ఫ్రైడేకి తీసుకోవాలి. ఒకసారి జూడండి. ఏమైందో చూద్దాం ఒకసారి. ఈ ఫ్రైడే ఇప్పుడు ఈ ఫ్రైడే ఉంది గదా! రివర్స్‌లో పడింది. 1 సెకండ్. ఇప్పుడు ఇది ఫ్రైడే ఉంది గదా! ఈ డాటెడ్‌లు కాకుండా లైన్ పెడుతున్నాను. ఇప్పుడు గమనించండి ఒకసారి. ఇప్పుడు ఇవి ఇది ఫ్రైడే గదా! ఫ్రైడేకి కూడా లైన్ ఏస్తాను ఒకసారి చూడండి. ఇది ఫ్రైడే. ఇది ఫ్రైడేకి దీనికేసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి మండే. ఓకే. ఈ మండే నుంచి ఏం జరిగింది చూడండి ఒకసారి. 15 మినిట్స్‌కెళ్ళిపోతున్నాను. చూడండి ఎగ్జాక్ట్‌గా. ఇది తీసేస్తున్నాను ప్రస్తుతం. మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారేమో. ఇది కూడా తీసేసుకున్నా. చూడండి ఇక్కడ మండే చూడండి ఏం జరిగింది. మిడిల్ ఆఫ్ కిందనే ఉంది. ఈ లైన్ గదా ఇప్పుడేసుకుంది. ఈ డాటెడ్ లైన్స్ గూడా తీసేద్దాం ప్రస్తుతానికి. ఓకే. ఈ లైను. ఈ లైన్ గదా మనం తీసుకుంది ఫ్రైడేకి. ఫ్రైడే మనం తీసుకున్న ఫ్రైడే కిందికొచ్చేసింది చూడండి. మిడిల్ ఆఫ్ వరకు గూడా ఎళ్ళలేదు. ఫ్రైడే కిందనే అసలు ఫస్ట్ క్యాండిలే బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిందంటేనే అర్థం మళ్ళీ కొద్దిగా పైకెళ్ళి రీటెస్ట్ చేసుకొని కిందికొస్తుంది. ఎందుకంటే అక్కడ క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది. గ్యాప్ ఉంటుంది గనుక ఆ గ్యాప్‌ని ఫిల్ చేసుకొని కిందికొచ్చేసింది. ఎప్పుడైతే ఇక్కడ కింద క్లోజ్ అయిందో ఈ ఫస్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందో ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ రీటెస్ట్ గూడా చేసింది చూడండి ఒకసారి. ఎక్కడ? ఇది ఫస్ట్ క్యాండిలు. ఇది ఉంది గదా! ఇక్కడ. ఇది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇచ్చిందో మళ్ళీ రీటెస్ట్‌కెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ డే. ఈ రీటెస్ట్‌కెళ్ళిన ప్లేస్‌లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇప్పటి వరకు వచ్చేసింది చూడండి డైరెక్ట్‌గా మనకి. హ్మ్. ఈ ఎంట్రీ ఎందులో తీసుకోవాలంటే ఈ లాస్ట్ వీక్ దాంట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిన్న జరిగిన థర్స్‌డే 25థ్ దాంట్లో ఎంట్రీ తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నా మనకు పాయింట్స్ వస్తాయి. కాకపోతే ఈ 30థ్ దాంట్లో ఎక్స్‌పైరీ దాంట్లో తీసుకుంటే మనకి ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 30థ్‌ది 25,200 మనం పీఈని చెక్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకా పైకి ఎంత లెవెల్ ఉంది. నెక్స్ట్ కిందికి ఎంత ఉంది. ఒకసారి 25 లెవెల్ 25,000 ఎంత ఉంది ఇది? 25,200 లేదంటే 25,250 ఆర్ 200 ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 25,250 ఆప్షన్స్‌లోకెళ్తున్నాను. ఇగో చూడండి 30 సెప్టెంబర్. మనకు నిన్నటిది రాదు గదా! ఈరోజు ఇంకా. ఒకసారి చూడండి. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము? ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే అంటే ఫ్రైడే కంటే ముందు గదా! ఒకసారి మళ్ళీ లెవెల్స్ దీంట్లో తీసుకుందాం చూడండి. మండే నుంచి గదా! ఒకసారి చూడండి. ఇది మండే ఇక్కడి నుంచి. ఓకే. మళ్ళీ 15 మినిట్స్‌కెళ్తున్నాను. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మీరు ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ ఇది గూడా. చూడండి మండే సేమ్ అక్కడ ఏం జరిగింది? మండే మనకి రీటెస్ట్‌కెళ్ళింది. ఎళ్ళిన తర్వాత కిందికెళ్ళలేదు. ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి కిందికెళ్ళలేదు చూడండి. ఇదే గదా! నిన్నటి అంతకు ముందు రోజు క్లోజింగ్ ప్రైసు. ఇందులో మ్యాగ్నెట్ సపోర్ట్ చేయదు. ఈ క్లోజింగ్ ప్రైస్ దాటి కిందికి రాలేదు. చూడండి మళ్ళీ నియర్ బై కిందికొచ్చేసింది. అక్కడ టచ్ చేసింది. రీటెస్ట్ చేసింది. ఇక్కడ రీటెస్ట్ కిందికి రాలేదు. కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఏ పాయింట్‌లో? ఇక్కడ. ఇది క్యాండిల్ ఇదే గదా! ఫస్ట్ క్యాండిల్. ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ ఇదే గదా! లేదంటే దీని పైన క్లోజ్ అయిన తర్వాత గూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నా మనకు పైన క్లోజ్ అయింది. ఈ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకున్నా మనకి ఇప్పటి వరకు కిందికి రాలేదు చూడండి. ఇది ఎంత వరకు వెళ్తుందంటే నియర్ మళ్ళీ ఇక్కడ ఇదొక లెవెల్ ఉంది. ఆ తర్వాత మనకు కొంచెం గజిబిజిగా ఉన్న మనకు డేలో చూద్దాం. 1 అవర్‌లో చూద్దాం చూడండి. మనకెంత పర్ఫెక్ట్‌గా ఎక్కడ ఉందో అక్కడి వరకు తీసుకోవచ్చు. ఇక్కడి వరకు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడి వరకు వెళ్తుందనుకుంటున్నాను. 450 ఇంకా కొంచెం కిందికెళ్ళి అంటే మార్కెటు మనకు నిఫ్టీ ఇంకా కొంచెం కిందికెళ్ళి పైకి జరగాలి. అంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ మిడిల్ ఆఫ్ పైన గాని ఇది ఇదెందుకు తీసుకున్నామో చెప్తాను.
తర్వాత ఇది గూడా ఒక వీడియో చేసుకుందాం. ఈ సింగిల్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రెడ్ క్యాండిల్ ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది. అంటే ఇప్పుడు అర్థమైంది గదా! ఈ మిడిల్ ఆఫ్ దగ్గర సస్టెయిన్ గావాలి. లేదంటే డైరెక్ట్‌గా బ్రేక్‌ఔట్ జరగాలి. బ్రేక్ డౌన్ జరగాలి. ఆ తర్వాతనే మనం ఆలోచించాలన్నమాట. అంటే ఈరోజు ఫ్రైడే ఇంపార్టెంట్. ఎవ్రీ ఫ్రైడే మనకి చాలా ఇంపార్టెంట్ డే. అది ఒకవేళ మొమెంటం వచ్చేదుంటే మనం క్యాచ్ జేయాలి. లేదంటే దాన్ని వదిలేయాల్సుంటుంది ఆ రోజు. ఎందుకంటే మా ఫ్రైడే జరిగే మొమెంటాన్ని బట్టే, ఆ జిగ్‌జాగ్‌ని బట్టే, ఆ స్వింగుని బట్టే ఒకవేళ ఒక్కొక్కసారి ఏమంటారు దాన్ని ఆహ్, మనకు స్వింగులు క్రియేట్ జేస్తుంది గదా! ఒకే స్వింగు అప్, డౌన్ ఎళ్తుంది గదా! అటువంటి మార్కెట్ జరిగినప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి, నెక్స్ట్ మంత్‌కి. ఒకవేళ లాస్టు వీకు మొత్తం గూడా అలాగే ఉంటే గూడా, ఆ నెక్స్ట్ మంత్ కోసం మనం చాలా బాగా ప్లాన్ జేసుకోవచ్చనమాట. అది అందుకే. ఎవ్రీ ఫ్రైడే చాలా ఇంపార్టెంటు. ఎవ్రీ లాస్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌కి. నెక్స్ట్ వీకు, నెక్స్ట్ మంత్‌కి జరగడానికి. అందుకే. ఈరోజు గమనించండి. ఈరోజు ఫ్రైడే గదా! మార్కెట్ ఎలా ఉంటుందో. జిగ్‌జాగ్‌గా ఉంటే మాత్రం ఏమి చేయొద్దు. ఒకవేళ సాదా సీదాగా బ్రేక్ డౌన్ అయితుందంటే మాత్రం మనం మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. మీకు అర్థమైందనుకుంటున్నాను. మన లెవెల్స్ ప్రకారం ఏ రకంగా ఎంట్రీ గూడా ఏ రకంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో కొంచెం వరకు ఆహ్, చెప్పగలిగాను. చాలా వీడియోలు చెప్పాను. ఇది కొంచెం లాంగ్ ఎంట్రీ కోసం ఈ వీడియో. మీరు గూడా అబ్జర్వ్ జేయండి వీడియోస్‌ని. కొన్ని వీడియోస్ ఉన్నాయి అంతకుముందు వీడియోస్ గూడా అవి గూడా అబ్జర్వ్ జేయండి. అబ్జర్వ్ జేస్తే మీకు చూడండి. చూస్తే మీకు గూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత వీడు చెప్పేది కరెక్టా? కాదా? అనేది మీకే అర్థమవుతుంది. ఓకే. ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం.